అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? ఇప్పుడు నా పని అయితే మొదలు పెడుతున్నా. చూస్తారా నా పని? ఇదే ఫ్రెండ్స్, ఇస్త్రీ చేయడం, బట్టలు కుట్టడం, అంతే. లైఫ్ని ఎంజాయ్ చేసి పని చేసుకోవాలి. ఇంకేముంటుంది లైఫ్ అని కొన్ని మాటలు చెప్తాం. మనిషి అనేవాడు దేనికోసం పరిగెడుతున్నాడు అసలు? సుఖం కోసమా? శాంతి కోసమా? లేక కేవలం అంకెల కోసం పరిగెడుతుంది? ఇవాళ ఏ సంగతుల్లో కూర్చొని విటమిన్ ట్యాబ్లెట్లు మింగుతూ మనం సంపాదించిన కోట్లు మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి అసలు? ఎందుకోసం ఇదంతా? ఒక రిచెస్ట్ మ్యాన్ డ్రీమ్ ఏంటో తెలుసా? ఒకప్పుడు పేదవాడు అనుభవించిన స్వేచ్ఛ. మనం వదిలేసి వచ్చిన ఆ మట్టి కూడా ఆ గడ్డి వాసన వల్ల ప్రపంచంలోని అత్యంత ఖరీదైన అనుభూతి. మన పల్లెటూరులోనే ఇష్టపడుతున్నారు ధనవంతులు, పట్టం మధ్యలో పోయి అంటున్నారు. చూడ్డానికి ఆ మట్టిలో దాని సిమెంట్ పూతలు లేవు, కానీ అమ్మ మనసులో వేస్తుందని ఉంది. అవునా? కానీ పట్టణంలో డూప్లెక్స్ ఇళ్లలో మనుషులు ఉంటారు, కానీ మమతల్లో ఆప్యాయతలు, ప్రేమలు ఎవరు పలకరించారు? ఇలాంటి అనుభూతి ఉండదు కదా? కానీ వెంకటీల్లో ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ ఏ థెరపీ ఇవ్వలేదు. అంతన మేడలో ఉండే ఐసోలేషన్ అంటే ఈ మట్టి గోడల మధ్య ఉండే ఆత్మీయత ఎంతో గొప్పది కదా? ఇవాళ మనం ఆర్గానిక్ అని పేరు పెట్టి వేలకు వేలు కొనుక్కుంటున్నాం, కానీ పల్లెటూరు అదే మనకు జీవితం. పొద్దున్నే లేవగానే గేదె అప్పుడే తిప్పుకున్న కాదు,
నురగలు కట్టె పాలు ఆ కట్టెల పొయ్యి మీద వండిన కమ్మని అన్నం, పొగ కళ్ళల్లో అన్నీ ఆనందిస్తాం పల్లెటూరులో ఉంటాం. అందుకే దాని మొత్తం పల్లెటూరుని ఎంచుకుంటున్నాం. అదే నచ్చుతుంది, అదే చేస్తాం అని అంటాం కదా. ఇంకేముంది రైతు చెప్పండి. పని చేస్తున్నాం, కష్టపడాలి. మనిషి జీవితం కష్టపడటం. అందరు సుఖం వస్తుంది చూస్తారు కానీ కష్టపడుతుంది ఫలితం ఉంటుంది, ప్రకటన వస్తుంది. అది లేదనుకో తెలుసుకో ఎట్లుంటుంది. అందరు దూరం అవుతుంటారు, అందరు తిడుతుంటారు. ఒకటి చెప్పేటోడు అవుతాడు, అది చేసుకోరా, ఇది చేసుకోరా, ఇది చేసుకోరా, అది చేసుకోరా అని. ఒకటి పని వెతుక్కోవాలి, మనం వెతుక్కొని పని చేసుకోవాలి. ఇంకొని మీద ఆధారపడుకుంటా పని చేయడం అంటే వేస్ట్, జీవితం వేస్ట్. వాడు పని ఇస్తాడా, వీటి పని ఇస్తాడు, అట్లా కాదు. మన సొంత పని చేసుకోవాలి. మన సొంత ఆలోచనలు ఎంత ఆలోచన ఉంటే అంత పని చేసుకోవాలి. నీకు ఎంత ఆలోచన ఉన్నదో అంత ఆలోచనలు పని చేసుకుంటూ ఉండాలి. అప్పుడే కదా నీ టాలెంట్, నీ కష్టం, నీ సుఖం, నీ విజయం అన్నీ తెలుస్తాయి దాంట్లో కదా. ఏ పనైనా కానీ ఇష్టంతో చేయాలి. మరి ఇది నాకు నచ్చలేదు, మన ముందుకు వచ్చింది ఈ పని నేను చేస్తున్నా, ఇష్టంతో చేయాలి. ఇష్టం లేదనుకో ఆ పని చక్కగా ఉండదు, మనశ్శాంతి ఉండదు. అవి రెండు లేకపోతే మంచి పని ఏమేమో చేస్తుంటాం. నాకు కూడా ఉంది, కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్త మాటలు నేర్చుకోవాలి, కొత్త పని చేయాలి, కొత్త బిజినెస్ పెట్టాలని ఆలోచన రావాలి. ఇవన్నీ ఉన్నాయి, తెలుసుకోవాలి, ప్రతిదీ తెలుసుకోవాలి. ఏది తెలియకపోయినా కానీ కష్టమే జీవితం. ప్రతిదీ నేర్చుకోవాలి అని ఉండదు. మనకి ఏ దాంట్లో ఉన్న టాలెంట్ ఉందో నేర్పించుకోవాలి.
ఆలోచన ఎట్లా రావాలంటే ఇప్పుడు చలి పెడుతుంది, ఈ చలి పెడుతుందంటే మనకి ఎండ కావాలి, ఎండ లేదనుకో దుప్పటి కావాలి, దుప్పటి లేదనుకో స్వెటర్ కావాలి, ఆలోచన రావాలి. మన బాడీ, మన చేతులు, మన మైండ్ ఏం చెప్తుంది, ముందే చెప్పేస్తుంది అది. అదే మనకి ఇది కావాలి, ఇప్పుడు మనకి ఇది చలి పెడుతుంది అన్నట్టు గ్రహిస్తుంటారు అప్పుడు. నేను పుట్టుకతోనే నేర్చుకుంటాను, అందరూ నేర్చుకొని ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం ఖచ్చితంగా ఉండాలి. ఏ ఎక్స్పీరియన్స్ అనేది మనిషి ఏది పైకి వెళ్ళదు, ఖచ్చితంగా అనుభవం ఉండాల్సింది. వాడు చిన్నోడైనా పెద్దోడైనా, వాడు చిన్నోడైనా కానీ అనుభవంతో చెప్తాడు చూడ ఆ మాటలు. ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి, జ్ఞాపకంగా పెట్టుకుంటాడు. మైండ్లో పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. హైదరాబాద్ చిన్నోడు నువ్వేంద్ర నాకు చెప్పేది అని చెప్పినాను. నువ్వైతే బురదలో కాలేసినట్టు నేను చేస్తాను నా పని అట్లా అంటే చేయాలి, ఏదో చేయాలి, కష్టపడాలి. ఏది రా నేను వాళ్ళ లెక్క అవుతా, ఈయన లెక్క అవుతా, ఈయన లెక్క మంచిగా బైక్ కొంటా, ఆయన లెక్క మంచిగా బండి కొంటా, అవన్నీ ఉండాలంటే కష్టపడాలి. కష్టం లేదైతే ఏది రా జీవితంలో. నీలాగా బతకాలంటే ఏ ఆలోచనలు, ఏ కోరికలు పెట్టు. అదే పక్కనలాగా బతకాలంటే ఖచ్చితంగా కష్టపడాల్సి, అది ఒక్కటి మైండ్లో పెట్టు. వాడు అది ఖర్చు పెట్టుకుంటూ, ఇది ఖర్చు పెట్టుకుంటూ, ఇది ఆలోచిస్తుండే కదా. వాడే ఆలోచనలు వాడు చేసుకుంటాడు, వాడు మైండ్ సెట్ ఎట్లుంటే వాడు అలా చేసుకుంటాడు. మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి. ఒకటి ఆలోచిస్తున్నాడంటే వాడికంటే కొంచెం ఎక్కువనే ఆలోచించాలి, తక్కువైతే అస్సలు ఆలోచించాలి. అదే జీవితం. నేను చెప్పేది పట్టణములు ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, అన్నీ ఉన్నాయి, కానీ సంతోషం లేదు, సుఖం లేదు. పట్టణంలో అలా బతుకు, అది కావాల్సి. పల్లెటూరు వాతావరణం చల్లగా ఉంటుంది, ఆడగొస్తుందని పొద్దు పోతుంది. ఊరు పలకరించుకోవాలి, ఒక్కరు ఉండాలి. చెప్పాలి. కొత్త విషయాలు తగ్గట్టు చేసుకోవాలి. రోజు పాఠం నేర్చుకోవాలి, నేర్చుకోవాలంటే అది చూస్తుంది, ఇది మాట్లాడుతుంది, అది మాట్లాడుతుంది.
కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టు. ఇప్పటి నుంచి అదే ఇంకంటే ఇంకా అయిపోలేదు, మస్తున్న జీవితం. ఒక నెల అయిపోగానే జీవితం మొత్తం అయిపోయిందని ఆలోచించు. ఇంకొక నెల ఆలోచించి తీసుకో, గట్టి నిర్ణయం తీసుకో, పని చేయి. పని చేస్తేనే ఫలితం వస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్నా, 4 రూపాయలు వస్తాయని చేస్తున్నాను, లేకపోతే నేనేందుకు చేస్తాను? నేను కూడా కూర్చుంటాను, నియం బట్టి కూర్చుండాలి. మరి కూర్చున్నామంటారా? ఇద్దరం కూర్చోండి, అట్లా బాతకానికి కొట్టుకుంటే కూర్చుందాం. ఇంకేం లేదు, అంతేనే కదా. జీవితం అనేది చాలా గొప్ప. ఏం లేదు, మనం చేసేదంతా ఏంటిది? గ్లాసు తీసుకొని గిలాసుల వాటర్ తీసుకున్నాం, అదే మూతి దగ్గర పోయింది, అదే తాగి ఇంకేంటి. అలా చిన్న కూడా కష్టపడ్డా కానీ మనకు ఒక దారి అనేది తెలుస్తుంది. దారిని వెతుక్కోవాలి ఫస్ట్. దారి వస్తుంది, నేను కూర్చుంటా అంటే కుదరదు. ఇప్పుడు మన ఊరికి పోవాలంటే ఏం చేయాలి? మనం ఈయన కూర్చుండి నా ఊరికి పోతున్నా అంటే పోతామా? పోము. బైక్ ఉంటే బైక్ మీద పోతాం, నడుచుకుంటా పోగలం. బస్ ఎక్కంటే బస్ ఎక్కిపోతాం. అదే తీసుకుపోతుంది. మనం బస్ దాకా నడవాలి. ఆ కష్టం అనేది చేయాలి. ఆ కష్టం చేయకపోయింది కానీ కష్టం జీవితం. ముంగడు పోతాం, వెనుకకు రాదు. నేను పోతాం, కడుపులో కన్నం రాదు. అవునుగా, నీకే అడిగేది. బాయ్, మరి ఉంటా. సరేనా? బాయ్. కష్టపడని నేర్చుకో ఫస్ట్. ఈ ఫోన్లు చూసుకుంటూ అది చూసుకుంటూ ఆపి ఫస్ట్. ఏ పనికిరాదు, వేస్ట్ జీవితం అది చూసుకున్నాం.